వాక్య ధ్యానంలోనికి వెళ్దాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువా, నమ్మకమైనటువంటి మా యేసయ్య, నీ ఘననామానికి మహిమ చెల్లిస్తూ ఈ సంపూర్ణ రాత్రి ప్రార్థనలో మరొకసారి ప్రభువా మీ పాదాలు పట్టుకోవడానికి, ప్రభువా మీరు ఇచ్చిన ఇటు గొప్ప కృపను బట్టి మరొకసారి మీ ఘననామానికి మహిమ చెల్లిస్తూ కొద్ది మాటలు నీ లేఖనాలు మేము ధ్యానం చేసుకుని పోతుండగా చేరి వచ్చిన మా అందరితో మీరు మాట్లాడండి. మాట్లాడే దేవుడు నీవు గనుక నీ ఘననామానికి మహిమ చెల్లిస్తూ మరొకసారి చేరి వచ్చిన మమ్మల్ని అందరినీ మీ కృపాహస్తాలకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములో ప్రార్థించి మమ్మల్ని మీకు అప్పగించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. రెండవ దినవృత్తాంతముల గ్రంథం 7వ అధ్యాయం 7వ అధ్యాయము 12వ వచనము నుండి 16వ వచనం వరకు చదువుకుందాం. అప్పుడు యెహోవా రాత్రి యందు సొలొమోనుకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చాడు, నేను నీ విన్నపమును అంగీకరించి ఈ స్థలమును నాకు బలులర్పించు మందిరముగా కోరుకుంటుని, వాన కురియకుండా నేను ఆకాశమును మూసివేసినప్పుడే గాని, దేశమును నాశనము చేయుటకు మిడతలకు సెలవిచ్చినప్పుడే గాని, నా జనుల మీదికి తెగులు రప్పించినప్పుడే గాని, నా పేరు పెట్టబడిన నా జనులు తమ తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచినెడల, ఆకాశం నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచును. ఈ స్థలమందు చేయబడు ప్రార్థన మీద నా కనుదృష్టి నిలుచును, నా చెవులు దానిని ఆలకించును. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మరొకసారి ప్రభువా మీ పాదాలు పట్టుకుని ప్రార్థిస్తున్నాం. కృపతో మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని రాత్రికాల సమయంలో ఇంతవరకు ప్రార్థనలో, పాటలలో, స్తుతి ఆరాధనలో మరొకసారి ప్రభువా మీరు మాతో ఉన్నందుకు నీకు స్తోత్రం. కొద్ది మాటలు నీ లేఖనాలు మేము ధ్యానం చేసుకొని పోతుండగా చేరి వచ్చిన మీ పిల్లలందరితో మీరు మాట్లాడు. ఈ చివరి దినాల్లో మీ వాక్యం వినువారు మాత్రమై ఉండి మమ్మల్ని మేము మోసపుచ్చుకోకుండా నీ వాక్య సత్యములో మేము నిలిచి ఉన్నట్లుగా కృపద ఇచ్చి యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెబుదాం. రెండు చేతులు పైకెత్తి. రెండవ దినవృత్తాంతముల గ్రంథం 7వ అధ్యాయం. జాగ్రత్తగా నిద్రపోకుండా ఈ మాటలు వినాలని ప్రభు ప్రేమతో మీకు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇది నిద్రపోయే టైమే కాదంటలేదు, ప్రైజ్ ది లార్డ్. అయినా కానీ దేవుని పిల్లలు ప్రతిదాన్ని జయించేవారుగా ఉండాలి. హల్లెలూయా. ప్రభు అన్నాడు, నేను లోకాన్ని జయించాను కాబట్టి మీరు నా బిడ్డలైతే మీరు కూడా లోకాన్ని జయించాలి. లోకమును జయించిన విజయం మన విశ్వాసమే. గట్టిగా రెండు చేతులు పైకెత్తి. కాబట్టి ఇటువంటి రాత్రి జాముల యందు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయటం ఇది గొప్ప భాగ్యం. అందరూ ఇటువంటి కోటాలకు రాలేదు. అంటున్నారా? రాత్రంతా దేవుని సన్నిధిలో కూర్చొని ఈ రీతిగా ప్రార్థనలు, స్తుతులు, ఆరాధనలు చేస్తూ దైవ వర్తమానం వినటానికి ప్రభు మనకిచ్చిన కృపను బట్టి ప్రభుకే స్తుతి, ఘనత, మహిమ, ప్రభావములు కలుగునుగాక. కాబట్టి రాత్రికాల సమయంలో ఒక ప్రత్యేకమైనటువంటి మాటను మనం జ్ఞాపకం చేసుకుంటూ
యెహోవా రాత్రి యందు సొలొమోనుకు ప్రత్యక్షమయ్యాడంట. చూడాలి నాగల్లి, నేను నిద్రపోయాను మిమ్మల్ని అనుకుంటున్నారు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఒకళ్ళు ప్రార్థన చేస్తున్నారు, మిగతా వాళ్ళందరూ చక్కగా కూర్చొని నిద్రపోతున్నారు. హల్లెలూయా. వర్తమానంలోకి వచ్చా పొరపాటును కూడా నేను నిద్రపోయాను మీరు అట్ట అన్నా కానీ చప్పట్లు కొట్టి లేపుతా, ఆమె చెప్పించి లేపుతా. గట్టిగా స్తోత్రం చెప్పాలా. ఆదివారం నుంచి ఈ రోజు వరకు కూడా నాకు సరిగ్గా నిద్రలేదు. మీరెందులో కరెక్ట్గా నిద్రపోతున్నారు? రోజు నిద్రపోతున్నారు మీరు. ఆదివారం 3 ఆరాధనలు చూసుకొని వెళ్ళిపోయిన తర్వాత సోమవారం మరలా పగలు బాప్తిస్మ కోటాలు ఉంటే బాప్తిస్మ కోటానికి పోయి సోమవారం రాత్రి అంతా 9 గంటల నుంచి తెల్లవారుజాము 4 గంటల వరకు 4:30 వరకు ఉపవాస ప్రార్థనలో ఉండి మంగళవారం మరలా పగలు ఒక ప్రార్థనా కూడికి వెళ్ళి ఉంచుతారా. దేవునికి స్తోత్రం. ఈరోజు నెమలిపూర్లో కూడికను ముగించుకొని మరలా మీ మధ్యలోకి వచ్చాను. మళ్ళీ రేపు పగటికాల సమయంలో మరలా ఒక కోటం, మళ్ళీ రేపు రాత్రికి మళ్ళీ నెమలిపూరి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది కేవలం ప్రభు యొక్క కృప. కాబట్టి అలసి నిద్రలేక నేను నిద్రపోవాలి కానీ మీరెందుకు నిద్రపోతున్నారు నాకు అర్థం కావట్లే. గట్టిగా స్తోత్రం చెప్పండి. కాజేబిగా స్తోత్రం చెప్పాలా. 2 చేతులు పైకి స్తోత్రం చెప్పాలా. చేతులు ఉన్నదే చెప్పండి. హల్లెలూయా. యెహోవా రాత్రి యందు సొలొమోనుకు ప్రత్యక్షమై, రాత్రి పూట సొలొమోను నిద్రపోతుంటే సొలొమోనా సొలొమోనా లేయ్యా అన్నాడా? నిద్రపోయే వాళ్ళని పొరపాటును కూడా దేవుడు పట్టించుకోడు, కృపలో ఉంటే తప్ప. దేవునికి స్తోత్రం. కృపలో ఉండి ఆయన ఏర్పాట్లో ఆయన చిత్తములో ఉన్న వాళ్ళని తప్పకుండా లేపుతాడు, ఆయన పిలుస్తాడు. ఆయన హల్లెలూయా. ఏర్పాట్లో లేని వాళ్ళని నిద్రమోహం వల్ల అసలు లేపడు ఆయన. గట్టి చెప్పండి, 2 చేతులు పైకెత్తి. కాబట్టి యెహోవా రాత్రి యందు సొలొమోనుకు ప్రత్యక్షమయ్యాడంటే సొలొమోను మంచి ప్రార్థనాపరుడు. వింటున్నారా? సొలొమోను మందిరాన్ని ప్రతిష్ఠించి ప్రార్థన చేసి చేయకముందే యెహోవా మహిమంట, యెహోవా ధూమము చేత మందిరం అంతా నింపబడిందంట. దేవునికి స్తోత్రం. కాబట్టి మంచి ప్రార్థనాపరుడు. బహుభార్యలు చేసుకొని చెడిపోయాడు కానీ, వింటున్నారా, తొలి దినాల్లో సేవ, తొలి దినాల్లో పరిచర్య, తొలి దినాల్లో భక్తి బాగానే ఉంటుంది. అందుకే ఆయన ఏమన్నాడంటే కార్యారంభము కంటే కార్యాంతం మేలన్నాడు. ఆరంభంలో నేను బాగా ఆరంభ స్వరత్వం బాగానే చేశాను, అంతా వ్యర్థం 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 అని చివరికి నేనే వ్యర్థుడైపోయాను, కాబట్టి మీరు వ్యర్థులు కావద్దు అని చెప్పి ఆయన కొన్ని మాటలు రాసి పెట్టాడు. ఎట్టి చెప్పాలా? మీరు ఆమెనట్టు చదువుతున్నారంటే ఐసీయూలో ఉన్న చెప్పినట్టు చదువుతున్నారు. అర్థమైందా? మామూలుగా ఆరోగ్యంగా ఉన్న వాళ్ళు ఒక మంచి స్తోత్రం చెప్పండి. అది సంగతి. ప్రైజ్ ది లార్డ్. అప్పుడు మంపుతో ఉన్న వాళ్ళ మంపు కూడా వదిలిపోద్ది. గట్టి చెప్పండి. కాబట్టి యెహోవా రాత్రి యందు సొలొమోనుకు ప్రత్యక్షమయ్యాడంటే రాత్రి జాముల యందు సొలొమోను ప్రార్థన చేస్తాడు. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు కూడా రాత్రి అంతా ప్రార్థన చేసేవాడంట. పగలంతా రాజ్య సువార్తను ప్రజలకు బోధిస్తూ ఉండేవాడు. రాత్రి అంతా ప్రార్థన. అసలు ఈ సంపూర్ణ రాత్రి ప్రార్థనలకు మూలం ఎవరయ్యా అంటే మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారే. ఆయనే ప్రతి విషయంలో కూడా మనకు మాదిరి. ఎట్టి చెప్పాలి. దేవునికి స్తోత్రం కలుగునగాక. కాబట్టి అప్పుడు రాత్రి యందు యెహోవా సొలొమోనుకు ప్రత్యక్షమై ఏం చెప్తున్నాడు? ఇలాగు సెలవిచ్చాను, నేను నీ విన్నపమును అంగీకరించి దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే ఏం చేస్తున్నాడు? రాత్రిపూట రాత్రి జాములు ఎందు రాత్రి జాముల యందు సొలొమోను ఏం చేస్తున్నాడు? నిద్రపోతున్నాడా? భోజనం చేస్తున్నాడా?
మా లేకపోతే ముచ్చట పెట్టుకున్నాడా? దేవుడు ఎవరితో మాట్లాడతాడు? ప్రార్థన చేసే వాళ్ళతో మాట్లాడతాడు. ప్రార్థన అంటే దేవునితో మాట్లాడటమేనా? అంతేగా? ప్రార్థన అంటే ప్రార్థన చేసే వారందరికీ దేవుడు సమీపంగా ఉంటాడు. నిద్రపోయే వాళ్ళకైనా చెప్పరేమండి, నిద్రపోయే వాళ్ళకైనా సమీపంగా ఉండడు. ఆమేన్. కాబట్టి రాత్రికాల సమయంలో ఆయన మనకు సమీపంగా ఉన్న దేవుడు. దేవునికి స్తోత్రం. ఆయన మనకు సమీపంగా ఉన్న దేవుడు. ఎట్లా ప్రూఫ్ ఏంటి? ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం చెప్తాడు, ప్రభువునందు ఆనందించండి. మరలా చెప్పుదును, ప్రభువునందు ఆనందించండి. మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి. ప్రభువు సమీపంగా ఉన్నాడు. చెప్పబడ్డ గట్టిగా తడిసిపోయిన గట్ల మీద ఎంత కిరసనాలు పోసినా, ఎంత పెట్రోల్ పోసినా మండుద్దా? 3 రోజులు ముసురు పట్టింది వర్షం, కట్లన్నీ తడిసిపోయి ఉన్నాయి. తీసుకొచ్చాం, కిరసనాలు పోసాం, మండినట్టు మండింది కానీ ఆరిపోయింది. అబ్బే కిరసనాలకు తగలబడలేదని చెప్పి పెట్రోల్ పోసిన మండినట్టు మండింది కానీ ఏం చేద్దాం? మండాలంటే మండాలంటే ఏం చేయాలా? ఏంది మండేదంటారా? అదే కట్టెలు మండాలంటే ఏం చేయాలా? కట్టెలు మండాలంటే ఎండబెట్టాలి. దేవునికి స్తోత్రం. ఎండబెట్టుట అనగా నీకు 2 రోజులు ఎండబెడితే కానీ నీకు తెలిసి రాదు. అంటే ఏంది ఎండబెట్టడం అంటే? అర్థమైందా? ఏంటిది? ఉప్మా తింటాం. ఎండబెట్టడం అంటే ఏంది? ఉపవాసం అంటాం. అందుకే ఇంత బోధించి నేను భ్రష్టుడమైపోదునేమో అని చెప్పి పౌలు భక్తులు చెప్తున్న మాట ఏంటంటే, నా ఉపవాసాలతో జాగరణతో నేను నలగొట్టుకున్నాను, నా శరీరము నేను నలగొట్టుకున్నాను. కాబట్టి మండాలంటే ఎండాలి అనండి. మళ్ళీనండి అది దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు మండించబడే క్రైస్తవుడిగా ఉండాలంటే ఎండటువంటి ఉపవాస ప్రార్థనలతో, ఇటువంటి జాగరణలతో దేవుని సందులో ఏం చేయాలా? నిన్ను నీవు నలగొట్టుకోవాలి. చెప్పండి, ఏం చేయాలా? నన్ను నేను నలగొట్టుకోవాలి. అందరూ కలిసి పాస్టర్ గారిని నలగొట్టాలి. అదే ఏం చేయాలి మరి? అది నిన్ను నీవు నలగొట్టుకుంటే తప్ప ఆశీర్వాదం నీ జీవితంలో ఉండనుగాక ఉండదు. ఆమేన్. కాబట్టి నలగొట్టుకోవడం దేవునికి ఇష్టమైన కార్యక్రమం. దేవునికి స్తోత్రం. దేవుని సన్నిధిలో దేవుని బిడ్డలు ఉపవాసములతో జాగరణలతో శరీరాన్ని ఏం చేయాలా? నలగొట్టుకోవాలి. దేవునికి స్తోత్రం. 2 చేతుల పైకి స్తోత్రం చూద్దాం. అందుకే రాత్రి జాముల యందు ప్రార్థనలు చేసేటువంటి అనుభవాలు మనకు ఉండాలి. వీళ్ళ నాన్నకి ఆ అనుభవాలు చాలా ఎక్కువ. ఎవరు నాన్న? సుబ్బారావా? సులమోన్ వాళ్ళ నాన్న ఎవరు? దావీదు. ఆయన దగ్గర ఒకసారి పోదామా? పాప ఆయన రాత్రి పూట ఏం చేస్తాడు? 119వ కీర్తనకు రండి. అటు ఇటు ఎందుకులే కానీ దావీదా ఏంది నువ్వు రాత్రి పూట భలే ప్రార్థన చేస్తావు అంటే నీకంటే తెలుసు అన్నాడు మొన్న.
దేవునికి స్తోత్రం. మరి నేను ఆయన అడిగా, ఎవరిని? దావీదు గారిని మీరు రాత్రుల పూట భలే ప్రార్థన చేస్తారంట కదా అని అడిగితే, నీకేట తెలుసు అన్నాడు. మా తెలిసి 119 కీర్తనలు రాసేవారు నా. దేవునికి స్తోత్రం. చూసావా అన్నాడు. 119వ కీర్తన 54-55 వచనాలు. యాత్రికుడనైన నేను నా బసలో పాటలు పాడుటకు నీ కట్టడలే హేతువులాయను. యెహోవా రాత్రివేళ నీ నామమును స్మరణ చేయుచున్నాను. చప్పట్లు కొట్టండి గట్టిగా. చప్పట్లు కూడా భలే చక్కగా కొడుతున్నారు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. అమ్మా వింటున్నారా? రాత్రి వేళ నీ నామమును స్మరణ చేయుచున్నాను. రాత్రి వేళ ఆ పిల్లగాడి పేరు నిద్రలో కూడా కావరుతుందంట. ఆ పిల్లలు నిద్రలో కూడా ఒక లేడీ కండక్టర్ అంటే రాత్రి పూట నిద్రపోతా టికెట్ 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 అంటుందంట. ఏంటి ఆ పని? టికెట్లు కొట్టే పని. పైకి జరగండి అంటుందంట. ఎవరిని? పడుకుని నిద్రపోతా నిద్రలో కారెత్తుందంట. దేవునికి స్తోత్రం. ఆమె తన వృత్తిని బట్టి ఆ వృత్తి అంతా పగలు చేసి వచ్చింది కాబట్టి రాత్రిపూట ఏం చేస్తుంది? కలవరిస్తుంది. హల్లెలూయా. మనం పగలంతా ఏం చేసాం? వాలంటీర్లు ఉన్నారు అనుకోండి, వాళ్ళు ఏంది సరే పెట్టు ఏం కావట్లా, ఏళ్ళు మూతలు పట్ల సరే పెట్టు, నిద్రపోతా వాళ్ళ కవరెత్తా సరే పెట్టేళ్ళు ఏళ్ళు సరే పెట్టేటంటే రామకృష్ణ లేచి ఏందంటే ఏముంది ఏదో మరి ఏళ్ళు సరే పెట్టి అన్నావు. ఏం లేదు పగులంతా చెప్పరేమండి. దేవునికి స్తోత్రం. అంటే ఎవరు ఏ పనిలో ఉంటే ఆ పనుల విషయం నిద్రలో కావరిస్తూ ఉంటారు. కలవరింతలు కలిగిన వాళ్ళు. ఆమె చెప్పండి. పౌలు భక్తులకు ఉన్నటువంటి ఆశ కోరిక అంతా కూడా ప్రభుని స్తుతించడం, మహింపరచడం. అందుకని అంటాడు, ఆత్మతో పాడతాను, మనస్సుతో పాడతాను. ఆత్మతో ప్రార్థన చేస్తాను, మనస్సుతో ప్రార్థన చేస్తాను. హల్లెలూయా. దావీదుకు ఉన్నటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి అలవాటు ఏంటంటే రాత్రి వేళలో ఆయన నామాన్ని ఏం చేస్తుంటాడంట? స్మరణ చేస్తుంటాడంట. యెహోవాయే నా కాపరిగా నాకేమీ కొదువగును. యెహోవాయే నా కాపరిగా నాకేమీ కొదువగును. హల్లెలూయా. కాబట్టి ఏం చెప్తున్నాడు? ధైర్యంగా రాత్రి వేళ నీ నామమును నేను స్మరణ చేయుచున్నా. అట్లాగే 62వ వచనం కూడా చదవండి. న్యాయమైన నీ విధులను బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు అర్ధరాత్రి నేను మేల్కొని వాడను. బా, న్యాయమైన నీ విధులను బట్టి నీకు కృతజ్ఞత. అసలు ఏమన్నా ఈ రాత్రి ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరైనా అర్ధరాత్రి పూట లేచి ప్రభువా నీకు స్తోత్రం, నాయనా క్షేమాన్ని ఇచ్చినందుకు నీకు స్తోత్రం, కాపుదలు ఇచ్చినందుకు నీకు స్తోత్రం, భద్రతలు ఇచ్చినందుకు నీకు స్తోత్రం, నన్ను తిరిగి మేలుకొలిపినందుకు నీకు స్తోత్రం అని చెప్పేవారు ఎవరైనా ఇచ్చట ఉన్నారా? అర్ధరాత్రులప్పుడు అసలు పొద్దున్న లేచే చెప్పం, అర్ధరాత్రులు ఆడు చదువుతాం అంటారా? మా అర్ధరాత్రులప్పుడు అండి ఇప్పుడు మెలుకొస్తే అప్పుడు ఏం చేయాలి? ప్రభుకి స్తోత్రాలాపన చెల్లించాలి. ప్రైజ్ ది లార్డ్. స్తోత్రార్పణ స్తుతి కీర్తన నా యేసయ్యా నీకే ఆరాధన
యేసయ్యా నీకే. ఎప్పుడు అవకాశం వస్తే అప్పుడు, ఎప్పుడు మెలకు వస్తే అప్పుడు ఏం చేయాలి? ఆయనకి స్తోత్రార్పణలు చెల్లించాలి. ఎటు చెప్పండి. కాబట్టి దావీదు గారికి ఉన్న అలవాటు ఏంటి? దావీదుకున్న అలవాటు ఏంటంటే ఇంతసేపు చెబితే వెనకడికి ఎవడో చెప్పిందంతా విని వీడికి ఏమైద్దానంట అట్లా తయారయ్యారు. మీరు కూడా తిరణాలు కానీ పోయొచ్చారు నిన్న చెట్లు పుట్టి తెచ్చుకోలేదా? మరి తిరణాల పిల్లల్లో పోయిన మైండ్ పోయిందేమో. ఇంతసేపు చెప్తా ఉంటే దావీదుకున్న అలవాటు ఏంటి? అర్ధరాత్రులప్పుడు రాత్రి జాముల యందు ప్రభుని స్తుతించుట. గట్టిగా స్తోత్రం చెప్పాలా? రెండు చేతులు పైకెత్తి. కొద్దిమంది అయినా కూర్చొని చక్కగా ఇంతసేపు ప్రార్థన చేసి, ఇంతసేపు స్తుతులు చెల్లించి, ఇంతసేపు మంచి వాక్యాన్ని విని తర్వాత జీవాహారపు రొట్టెను భుజించిపోవడం ఎంత ఆశీర్వాదం అండి. కృప అందరికీ. రేపు లెక్క ఉంటుంది. ఆయన లెక్కలు మేస్తారు. నువ్వు లోకంలో ఎంత గడిపావో, దేవుళ్ళు ఎంత గడిపావో, ఈ గంటలన్నీ లెక్కేసి దీన్ని బట్టి నీకు బహుమానం ఇస్తే ఏమవుదునో నేనేమవుదు అని పాడుకుంటా ఆ బహుమానం తీసుకొని పోయి నీకు ఇచ్చిన ఇంట్లో శుభ్రంగా హాయిగా రెస్ట్ తీసుకోవటమే. రెస్ట్ తీసుకుంటే రేపు అక్కడ రెస్ట్ ఉండదు. అందుకే రెస్ట్కి ఇష్టాన్ని పక్కన పెట్టి ఈ రీతిగా దేవుని బిడ్డలతో కలిసి ఆమేన్ హల్లెలూయా భక్తిహీనుల గుడారములు నివసించడం కంటే నీ మందిర ఆవరణములో ఒక దినము గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టమని దేవుని వాక్యం చెబుతుంటే, అందుకని పరిశుద్ధుల సహవాసంలో పాలిపంపులు పొందుటకై ఇచ్చటికి మేము వచ్చితిమి. గట్టిగా మీరు కూడా అందులోకే వచ్చి ఉన్నారని నేను నమ్ముతున్నాను. దేవునికి స్తోత్రం. అట్లాగే 147వ వచనం. నూట 119, 147. నీవిచ్చిన వాక్యమును నేను ధ్యానించుటకై అదే సంగతే. తెల్లారకు మునిపే మొరపెడుతున్నాను, రాత్రి జాములు కాకముందే నేనేం చేస్తాను? నీ సన్నిధిలో కళ్ళు తెరుచుకుంటున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే రాత్రి జాముల యందు ప్రార్థనలు చేయటం దావీదుకున్నటువంటి మంచి అలవాటు. ఏం చెప్పండి? దావీదుకున్న మంచి అలవాటు ఏంటంటే ఎప్పుడు మెలకు వస్తే అప్పుడు మోకరించి ప్రార్థన చేసి, ఎప్పుడు మెలకు వస్తే అప్పుడు దేవునికి స్తోత్రాలు చెబుతూ ఆమేన్ ప్రభునామాన్ని గొప్ప చేయటం. అందుకే నేను అర్ధరాత్రులు మేలుకుంటానంటాడు. దేవునికి స్తోత్రం. తెల్లవారకు మునిపే నేను కనిపెట్టుకుని ఉంటానంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి 1-2 అలవాట్లు సొలొమోను కూడా వచ్చినట్టున్నాయి. వచ్చినాయా? వచ్చినా లేదా? అందుకే రాత్రి జాముల యందు ప్రార్థన చేస్తా ఉంటే దేవుడు సొలొమోను దగ్గరకు వచ్చాడంట. గట్టిగా చెప్పండి. యెహోవా రాత్రి యందు సొలొమోనుకు ప్రత్యక్షమై నేను నీ విన్నపమును అంగీకరించి ఈ స్థలమును నాకు బలులర్పించు మందిరముగా కోరుకొంటిని. ఈ స్థలాన్ని దేవుడు ఏం చేశాడంట? ఒకప్పుడు ఆ చివర ఇంట్లో పెట్టేవాళ్ళం ప్రార్థన. దేవునికి స్తోత్రం. తర్వాత ఆ కృపను దేవుడు తొలగించి ఆమేన్ ప్రైజ్ ది లార్డ్ ఈ ఇంట్లో ప్రార్థన జరగడానికి కృప చూపించాడు. ఏ ఇంట్లో ప్రార్థన జరగాలన్నా ఇంటి వాళ్ళు పెట్టి పుట్టి ఉండాలి. ఎక్కడ పడితే అక్కడ ప్రార్థనలు జరగటానికి దేవుడు అనుమతించడు. కొన్ని పరిశుద్ధమైన ప్రదేశాలు ఉంటాయి. మేము గుంటూరులో ప్రార్థనకై ఇల్లు అద్దె కోసం దాదాపు చాలా ప్రాంతాలు తిరిగాం. చిత్రం ఏంటంటే చూడాలి, నాకెళ్ళి క్రైస్తవులు కూడా అద్దెకిలా మీరు ప్రార్థన పెడతారయ్యా, గోల్ చేస్తారయ్యా, అదయ్యా ఇదయ్యా అని చెప్పి క్రైస్తవులు
చాలా చోట్ల తిరిగిన తర్వాత ఆమె చెబుతారా? చివరికి అక్కడ ఉన్నటువంటి మన సహోదరుడు ఒక ఇల్లు చూశాడు. నల్ల చెరువు ఫస్ట్ లైన్లో ఒక ఇల్లు చూశాడు. హల్లెలూయా, గట్టిగా స్తోత్రం చెప్పండి, గట్టిగా. ప్రార్థన వాళ్ళకి ఇయటానికి 3 నెలల నుంచి ఆ ఇల్లు అన్యులకి ఎవరికి ఇయ్యలేదంట. ప్రార్థన వాళ్ళు వస్తే ప్రార్థన వాళ్ళకి ఇయ్యాలని ఆ ఇంటి యజమానురాలు ఆ ఇల్లు మన కోసమే దాచిపెట్టింది. ఇక మనోళ్ళు వెళ్ళి ప్రార్థన పెట్టుకుంటాం, మేము వారం ప్రార్థన పెట్టుకుంటాం అని చెప్తే చక్కగా పెట్టుకోండి. ఆ ప్రార్థనకి ఏమైంది? ఆమె బైబుల్ మిషన్ చర్చికి వెళ్తుంది. ఆమేన్, గట్టిగా. కాకాని తోట చర్చికి వెళ్తుంది. చక్కగా పెట్టుకోండి అని ఆయా సందర్భాల్లో ఆయా సమయాల్లో ఆమె ప్రార్థనకు వచ్చిన వాళ్ళందరికీ పలహారం, ఫ్రూట్స్ పంపిస్తూ ఉంటుంది. చూడండి, దేవుని ఏర్పాటు, దేవుని యొక్క చిత్తం. ఆమేన్. మీకు సంగతి తెలుసా? ఆదిమ సంఘములో వాళ్ళకి సమాజ మందిరాలు ఉన్నాయి. వాటికంటే ప్రాముఖ్యంగా గృహ సంఘాలు ఉన్నాయి. ఆమేన్ చెబుతారా? ఏ సంఘాలు? అందుకే పౌలు పత్రికలు రాస్తూ నీ ఇంట ఉన్న వాళ్ళకి శుభమని చెప్పండి, నీ ఇంట ఉన్న వాళ్ళకి శుభమని చెప్పండి అని చెప్పి ఆ చివరిలో మెన్షన్ చేస్తూ ఉంటాడు పౌలు భక్తుడు. కాబట్టి ఆదిమ సంఘంలో ఏమన్నాయట చెప్పాలా? గృహ సంఘాలు ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగునగాక. కాబట్టి దేవుడు కోరుకునేటువంటి ఆరాధనా స్థలం అది భూ సంబంధమైనది. 2 ఆత్మ సంబంధమైనది. ఏంటంటే అదే మన హృదయం. హృదయమే చెప్పాలా? హృదయమే పాడరేమండి? నీ ఆలయం క్రీస్తు అని పాడతాం కదా. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుడు నివాసముగా కోరుకునేటువంటి స్థలం ఏంటంటే అది మన హృదయమే. ప్రైజ్ ది లార్డ్. భూ సంబంధంగా మనం ఈ కట్టడాలు కట్టుకుంటున్నాం, కానీ ఆత్మ సంబంధంగా ఆ మందిరం ఏంటంటే హృదయాలే. ప్రైజ్ ది లార్డ్. ఒక ముసలామంట యేసన్న గారి దగ్గరికి వచ్చి ఒక మాట అడిగిందంట. యేసన్న గారు, చెట్టు కింద ప్రార్థన చేస్తే దేవుడు ఎండా అదంట. ఎందుకంటమ్మా అంటాడు. ఇంట్లో ప్రార్థన చేస్తే దేవుడు ఎండా ఎందుకంటమ్మా వింటాడు అన్నాడంట. మరి ఎందుకు చర్చీలు కడుతున్నారు అని అడిగిందంట. పని లేక అన్నాడంట. వింటున్నారా? పని లేక అన్నాడు. పెద్దలందరూ కలిసి ఒక నిర్ణయానికి వచ్చి, నీ ఇంట్లో ఉండే పరిస్థితులు వేరు, బయట ఉండేటువంటి పరిస్థితులు వేరు, కాబట్టి దేవుని మందిరం అంటే అది ఒక ప్రత్యేకించబడినటువంటి స్థలం కనుక అక్కడ పరిశుద్ధులైనటువంటి దేవుడు నివాసం చేస్తాడు. కాబట్టి అందుకని చర్చిలు కడుతున్నారు. నీ ఇంట్లో అన్ని రకాల కార్యక్రమాలు జరుగుతాయి. ప్రార్థన అయిపోయిన తర్వాత నీ ఇంట్లో చెత్తా చెదారాలన్నీ ఉంటాయి. దేవునికి స్తోత్రం. మందిరంలో ఇటువంటి కార్యక్రమాలు ఉండవు కనుక గట్టిగా స్తోత్రం చెప్పండి, 2 చేతులు పైకెత్తి. అందుకనే దేవుని మందిరాలు కడుతున్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి ఇక్కడ సొలొమోనుతో ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, నేను నీ విన్నపమును అంగీకరించి ఈ ప్రదేశాన్ని నేనేం చేశాను? బలులు అర్పించు మందిరముగా కోరుకుంటుని. గట్టిగా స్తోత్రం చెప్తామా? 2 చేతులు పైకెత్తి. ఇప్పుడు చూడండి, ప్రాముఖ్యమైనటువంటి మాటలు. వాన కురియకుండా నేను ఆకాశమును మూసివేసినప్పుడే గాని. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి? వాన కురియకుండా ఆకాశాన్ని మూసేసినప్పుడు. వర్షాలు కురవకుండా మూసేస్తే ఏం చేయాలా?
ఒకసారి వరుసగా కొన్ని సంవత్సరాలు వర్షాలు లేవు. ఆమె చెబుతారా? వర్షాలు లేకపోతే ఇక్కడ 3 రాత్రులు ప్రార్థనలు, 3 పగళ్ళు చాగంటి వారి పాలెంలో ప్రార్థనలు పెట్టాం. 3 పగళ్ళేమో అక్కడ, 3 రాత్రులేమో ఇక్కడ. దేనికోసమయ్యా అంటే కేవలం వర్షాల కోసమే, రెండో దానికోసం కాదు. అద్భుతం ఏంటి చెప్పినా, ప్రార్థన ఎట్ట ప్రార్థన చేశారంటే ప్రాజెక్టులు కూడా పగిలిపోవాలి, అటు రావాలి వర్షం, అటు కురవాలి వర్షం అని ప్రార్థన చేస్తే, మీకు గుర్తుందో లేదో నాకు తెలియదు కానీ 3వ రోజు కూడిక అయిపోయింది. 4వ రోజు సాయంత్రం నేను విజయవాడ బయలుదేరా. మా చెల్లెళ్ళు విజయవాడలో ఉంటే అప్పటికి అందరూ వెళ్ళిపోయారు, నేను ఒక్కనే ఉన్నా. వాళ్ళ ఇంటికి వెళ్ళటానికి సాయంత్రం పూట పల్నాడు తర్వాత ఒకటి ఉంటుంది, దేవునికి స్తోత్రం చెప్పండి, ఒక ఎక్స్ప్రెస్ ఉంటుంది సూపర్ ఫాస్ట్, అది ఎక్కా. నేను సరిగ్గా పెదకూరపాడు ఆ ప్రాంతానికి వెళ్ళేసరికి వర్షం స్టార్ట్ అయింది. దేవునికి స్తోత్రం. అసలు ఎంత అద్భుతం అంటే వరుసగా 2 రోజులు 3 రోజులు వర్షం, బీభత్సమైన వర్షం. కర్నూలులో భయంకరమైన విగ్రహారాధన జరిగే ప్రాంతం మంత్రాలయం మునిగిపోయింది. కృష్ణానది కూడా చాలా జాగ్రత్తలు తీసుకున్నారు, వదిలేశారు నీళ్లు. సాగర్ డ్యామ్ అయితే మొత్తం ఎత్తేసారు గేట్లని. అంత భయంకరమైనటువంటి ఫ్లోటింగ్ అన్నమాట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. భయంకరమైనటువంటి వర్షం. అప్పుడు నాకేమనిపించింది అంటే, నిజంగా మన ప్రార్థన దేవుడు ఆలకించి ఈ వర్షాన్ని పంపాడు. చేస్తే అట్ట ఏమి చేయకూడదు ప్రార్థన అన్న చెబుతాడుగా శ్రావణన్న, దీవెనకరమైన వర్షాలు పంపని ప్రార్థన చేయాలా. ప్రభు ప్రాజెక్టులు పగిలిపోవాలా, అట్ట అయిపోవాలి. నిజంగా ఆయన అట్ట చేస్తాడు, ఎందుకంటే ఆయన పిల్లల మాట ఆయన వింటాడు. దేవునికి స్తోత్రం. అందుకని ఆయన పిల్లలు ఎట్లా చేయాలంటే జ్ఞానము కలిగి ప్రార్థనలు చేయాలి. నాకు తర్వాత అనిపించింది, అన్నమాట చేయకూడదు ప్రార్థన, దేవుడు కృప చూపించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అసలు విజయవాడలో కృష్ణానది కూడా ప్రవాహం పోటెత్తిపోయి గేట్లన్నీ ఎత్తి ఆ చివరిలో ఉన్నటువంటి లంక గ్రామాలు కూడా అన్ని ఖాళీ చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి దేవుని సన్నిధిలో ఉన్నటువంటి దేవుని ప్రజలు వాన కురియకుండా ఆకాశాన్ని మూసేసినప్పుడు ఆయన ముఖ్యమంత్రి అయిండు అందుకే వానలు కురవట్లా, ఈయన ముఖ్యమంత్రి అయిండు అందుకే వానలు కురుతున్నాయని ఇటువంటి పనికి మాల మాటలు మాట్లాడకుండా, ఆమె చెబుతారా, నీ ప్రజల అధికారులు నిందింపవద్దని దేవుని వాక్యం హెచ్చరిస్తూ ఉంటే మనం ఆయన ఎక్కాడు నీళ్ళు లేవు, ఈయన ఎక్కాడు నీళ్ళు లేవు అని చెప్పి ఆ మాటలు మనం ఎప్పుడు కూడా పొరపాటును కూడా మనం మాట్లాడకుండా ప్రభువుకు స్తోత్రం చెప్పి దేవుని సన్నిధిలో కనుక ఉపవసించి కన్నీరు గారిచి విజ్ఞాపన చేస్తే తప్పకుండా దేవుడు ఆకాశపు వాకిళ్ళు విప్పుతాడు. దేవునికి స్తోత్రం. ఆయన ఏదైనా చేయగలడు. అందుకని ఆకాశాన్ని మూసేసినప్పుడంట, వాన కురియకుండా ఆకాశాన్ని మూసేసినప్పుడంట దేవుని పిల్లలు వర్షాల కొరకు ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. ఆయా సందర్భాల్లో ఉపవాస ప్రార్థనలు పెట్టినప్పుడు ఆ ఉపవాస ప్రార్థనలు చేసే అంశాలన్నీ కూడా మన యూట్యూబ్లో రికార్డ్ చేసి పెట్టాం. ఏ అంశాల కొరకు మనం ప్రార్థన చేయాలని. మొన్న సోమవారం జరిగినటువంటి సంపూర్ణ రాత్రి ప్రార్థనలో కూడా ఇంచుమించు ఒక 2 గంటల సేపు ఆయా అంశాల కొరకు ప్రార్థన చేసి, గట్టిగా ఆమె చెబుతారా? 2 చేతులు పైకెత్తి. మీరు ఎప్పుడైనా కూర్చొని ప్రార్థన చేయదలుచుకుంటే శుభ్రంగా ఈ బెచ్చా ఫోన్లు ఉన్నాయి అందరి దగ్గర, ఆండ్రాయిడ్ ఫోన్లు, ఆ ఫోన్లు ఆన్ చేసుకుంటే మన మినిస్ట్రీ పేరు కానీ లేకపోతే నా పేరు కానీ కొడితే
అది ఓపెన్ అవుద్ది, యూట్యూబ్ ఓపెన్ అవుద్ది. చక్కగా అది ముందు పెట్టుకుని అంశాల వారీగా వరుసగా మనం ప్రార్థనలు చేయడానికి అవకాశం ఉంది. గట్టిగా స్తోత్రం చెప్పండి. అందులో అన్నిటి కొరకు ప్రార్థన చేశాం. సంఘాల కొరకు, పరిచర్యల కొరకు, గర్భఫలాల కొరకు, వర్షాల కొరకు, పంటల పంట దాని కొరకు, అన్నిటి కొరకు, సీజన్గా వచ్చే రోగాలు వ్యాధులు మన మీదకి రాకుండా ఉండేదాని కొరకు, సంఘబిడ్డలందరికీ దేవుని క్షేమాన్ని భద్రత, ఇట్లాగ అనేక అంశాల కొరకు ప్రార్థన చేశాం. మీరు కూడా ప్రార్థన చేయాలనేటువంటి ఆశ, కోరిక ఉంటే శుభ్రంగా ఎదురు పెట్టుకొని 2-3 గంటలు ఒక తీర్మానం చేసుకొని ప్రార్థన చేయగలిగితే అది మీకు, మీ కుటుంబాలకు ఆశీర్వాదం. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇక్కడ ఏమంటాడు, వాన కురియకుడైన ఆకాశాన్ని మూసేసినప్పుడే కానీ దేశమును నాశనము చేయుటకు మిడతలకు సెలవిచ్చినప్పుడు. ఆ మధ్యకాలంలో మిడతలు వచ్చినాయి తెలుసా మీకు? ఇక మూడింది అనుకున్నాం. ఒక పక్కేమో కరోనా, ఒక పక్కేమో మిడతలు. ఇక మధ్యాకాశంలో బోర మోగటమే ఆలస్యం అనుకుని చాలా జాగ్రత్తగా భయభక్తులతో ప్రార్థనలు చేశాం. ఆమె అయ్యో కర్ణాటక దాకా వచ్చి అట్టుంచాడు పోయినాయి అంట. గో కరోనా, గో గో అన్నట్టుగా గో మిడతలు అంటే మిడతలని పోయింది. దేవునికి స్తోత్రం. పూర్వకాలంలో వచ్చినాయి మిడతలు, భయంకరమైనటువంటి పరిస్థితి. ఇక్కడ ఒక్క మాట ఏంటంటే, ప్రార్థన ద్వారా పద్మాంటి చూడాలి. దేవునికి స్తోత్రం. బహుభారముగా ఉన్నట్టున్నారు మీరు. అలవాట్లేదు కదా, దాదాపు ఇప్పుడు 2 సంవత్సరాలు అయింది కదా. ఈరోజు కూర్చొని ఈ ప్రార్థన చేసుకోవడానికి ప్రభు కృప చూపాడు. 2 సంవత్సరాలు అలవాట్లేదు దాని మీద. మనకు కొంచెం భారము వస్తుంటుంది. అయినా కానీ భారాన్ని ఏం చేయాలా? చెప్పండి అమ్మా. నేను 2ంటికి ముగిద్దాం అనుకున్నా. దేవునికి స్తోత్రం. అదే రేపు పగల ఒక ప్రార్థన ఉంది. ప్రారంభంలోనే 2ంటికి ముగించడం ఏం బాగుంటుందని చెప్పి నేను ముగించలా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏదేమైనప్పుడు కూడా 1 గంటలో మనం ఆమెను చూద్దాం. కంటెంట్కి ఆమెను బాగా చెబుతాం. హల్లెలూయా. ఎంత గడిపితే అంత ఆశీర్వాదం. అర్థమైందా? ప్రభు సన్నిధిలో ఎంత గడిపితే అంత ఆశీర్వాదం. అది పొందుకున్నారో తెలుసుద్ది కానీ అందరికీ తెలియదు. కాబట్టి మిడతలు వచ్చినప్పుడు కూడా ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. మిడతలు, దేవునికి స్తోత్రం. పంటల మీదకి ఎలుకలు వస్తున్నాయి. కొంతమంది అంటున్నారు 2 ఎకరాలు అయితే 1/2 ఎకరం ఎలుకలే తిన్నాయండి అంటున్నారు. దేవునికి స్తోత్రం. ఎలుకలు రావడం ప్రార్థన చేయొచ్చు కదా. నువ్వు ఏంటి ప్రార్థన? ఫస్ట్గా ఎలుకలు రాకుండా. మరి మన వాళ్ళలో ఎలుకలకు మందులు పెట్టేవాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళు ఎలుకలు ఎన్ని పడితే అన్ని అంత డబ్బులు కదా. మరి ఏం చేయాలా? మన ప్రార్థనకు వచ్చేవాళ్ళు ఎలుకలకి మందులు పెట్టేవాళ్ళు ఉన్నారండి. ఎన్ని ఎలుకలు ఉంటే అంత వాళ్ళకి డబ్బు. ఈ పంట పండితే దశంభాగం ఇది 100 బత్తాలు పెడితే 1 బత్త తీసుకొచ్చి ఇచ్చుద్ది. కానీ వాక్యం ఏమంటుంది? భూధాన్యములు లేని భూవృక్ష ఫలంలో 10వ భాగము. ఇప్పుడు 100 పండితే ఎన్ని తెచ్చియాలి చర్చికి? 10 తెచ్చియాల. 1 ఇచ్చే లోపల తలప్రాణం ఈడ్చి కొడితే 1. దేవునికి స్తోత్రం కలుగును గాక. 2 చేతులు పైకి ఎత్తి. అందుకే నేను ఎక్కువ దేని కొరకు ప్రార్థన చేస్తాను, ఎలుకల కోసం ప్రార్థన చేస్తాను. ఈ మనిషి పంట పండిన ఇది ప్రభువా, ఎలుకలు సమృద్ధిగా, ఎలుకలు మాత్రం 10వ భాగం ఎత్తారు. అది ఏమలేండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. కానీ న్యాయము తీర్చు దేవుడు ఆయన. కాబట్టి ఎవరికి ఏం చేయాలో, మనం ఎంత ప్రార్థన చేసినా, నేను ఎంత మాట్లాడినా, నేను ప్రవర్తన వింటున్నారా? దేవునికి స్తోత్రం చెప్పండి. కాబట్టి ఆయన న్యాయం తీర్చి ఎంత పంట కట్ చేయించాలో
ఎంత పంట నీకు ఇవ్వాలో ఆయనకు తెలుసు. గట్టిగా అందుకని తెగులు వచ్చినప్పుడు ఏం చేయాలంట? ప్రార్థన చెయ్యాల అనండి. నిద్ర పోవాలి, ప్రార్థన చేయాలి. తర్వాత నా జనుల మీదికి తెగులు రప్పించినప్పుడే గాని, ఒకటేంటి వర్షం రాకుండా ఆపేసినప్పుడు, రెండేంటి మిడతలకు సెలవు ఇచ్చినప్పుడు, మూడేంటి దేశం మీదికి తెగులు వచ్చినప్పుడు. కాబట్టి కరోనా టైంలో ఎంతమంది కరోనా పోవాలని ప్రార్థన చేశారో నాకు తెలియదు. చేశారు మీరు అంత తెల్లకాడండి. లాక్డౌన్లో శుభ్రంగా టీవీలు పెట్టుకుని సినిమాలు చూస్తే కాలక్షేమం గడిపారు. అదే చెప్పండి, అర్ధరాత్రి పూట పద్మాంటి కరోనా టైంలో కరోనా పోవాలని ప్రార్థన చేశారా? శుభ్రంగా ఇంట్లోకి వచ్చి సినిమా చూస్తూ కూర్చున్నారా? చెప్పాలా? గట్టిగా స్తోత్రం చెబుతారా? రెండు చేతుల పైకి ఎత్తి. భూమి మీదకి తెగులు వచ్చినప్పుడు, ప్రాంతాల మీదకి తెగులు వచ్చినప్పుడు, దేశాల మీదకి తెగులు వచ్చినప్పుడు దేవుని పిల్లలంగా మనం ఒక భారము కలిగి, ఏ భారం? నిద్రాభారం కాదు. ఏ భారం? నశించిపోతున్నటువంటి ప్రజల మీదకు వస్తున్నటువంటి ఈ తెగులను ప్రభువా గద్దించి, కరోనాను పంపించింది ఎవరు? దేవుడేనమ్మా. చెప్తారేంది? మూడు రోజుల్లో భయంకరమైన తెగులు రాబోతుందని చెప్పారు. ఒక అంచనా వేశారు. ఎందుకని? రేపు 3వ తారీఖు నుంచి పండుగలు స్టార్ట్ అవుతున్నాయి, గుడారాల పండుగలు. ఆ పండుగలకి దేశము యొక్క నలుమూలల నుండి ప్రజలు వస్తారు. ఇతర దేశాల మీద నుంచి కూడా వస్తారు, ఇతర దేశాల వాళ్ళు కూడా వస్తారు. మీరు గుర్తుపెట్టుకోండి, ఈ 2 సంవత్సరాల నుంచి అవి అయిపోవటం, కేసులు పెరగటం, అవి అయిపోవటం, కేసులు పెరగటం. కారకులు ఎవరు? కారకులు ఎవరండి? అట్చొస్తారు నాకు. కేసులు పెరగడానికి కారకులు ఎవరు? వాళ్ళేనా? వాళ్ళేగా. దేవునికి స్తోత్రం. ఏమో 1 సంవత్సరం ఆపేత్తేటండి, కలెక్షన్ ఆగిపోద్దండి. భలేవాళ్ళు మీరు. దేవునికి స్తోత్రం కలుగునే కాక. వింటున్నారా? దేవునికి స్తోత్రం. మా ఊర్లో ఇప్పటికి ఒక ఆమె, వాళ్ళ విశ్వాసి 3 సార్లు బాప్తీసం తీసుకుంది పండగలోనే. ఇక వాళ్ళు ఆ లెక్కలు వేసుకొని మా పండుగ 4 రోజుల్లో 20,000 మంది బాప్తీసం పొందారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక అంటారు. తీసుకున్నదంతా ఎట్లాంటి బ్యాచ్ ఇచ్చారంటే, దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనం చూడండి. లాస్ట్ టైం నవంబర్ నాటికి కేసులు చాలా వరకు తగ్గినాయి కదా, కానీ మనం కోటాలు పెట్టాల. అందుకని ఎందుకు వచ్చిన బాధ? డబ్బులు లేక కాదు, ఓపిక లేక కాదు. ఎందుకు వచ్చిన బాధ? మనం కారకులం కాకూడదు అని చెప్పి లాస్ట్ ఇయర్ చాలా కోటాలు మనం క్యాన్సిల్ చేశాం. ఎందుకంటే ప్రజల యొక్క క్షేమాన్ని కోరి, మన క్షేమాన్ని కోరి. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలకు ఆ జ్ఞానం ఉండాలి. కాలు ఎగరేసుకోవడం కాదు. మేము కోటాలు పెడితే అసలు తెగులు ఉండదు, ఏముండదు. మా కోటాలు ఇప్పుడన్నా ఆగిపోయినాయి చూడండి. దేవునికి స్తోత్రం. మా కోటాలు మీ కోటాల వల్లేరా బాబు వచ్చే తెగులంతా. వింటున్నారండి? గట్టిగా స్తోత్రం చెప్పండి. మనము వాటికి కారకులము, వాటికి కారణం మనం ఎప్పుడు కూడా కాకూడదు. గట్టిగా దేవునికి స్తోత్రం. కాబట్టి ఇటువంటి సిట్యుయేషన్లు దేశం మీదకి వచ్చినప్పుడు, ఇప్పుడు ఉక్రెయిన్ రష్యా మధ్య యుద్ధం జరుగుతుంది. ఉక్రెయిన్లో మన దేశం పిల్లలు ఉన్నారు చాలామంది. వాళ్ళు అక్కడ ఎంబీబీఎస్, మన దేశంలో ఎంబీబీఎస్ అంటే లక్షలు కట్టాలని, అక్కడైతే కొంచెం తక్కువతో అయిపోద్దని చెప్పి
వాళ్ళ వైద్య విద్యను అభ్యసించడానికి పోయారు అడిగి. ఏం జరిగింది? ఇప్పుడు రష్యాకి ఉక్రెయిన్కి యుద్ధం జరుగుతుంది. ఇప్పుడు మన భారతదేశంలో ఉన్నటువంటి పిల్లలు అక్కడ ఉన్నారు. మనం ఏం చేయాలా? చేశారు మీరు ప్రార్థన? ఎవరు చెప్పలేదు దాని గురించి అంటారా? చివరిలో చేద్దాం. కానీ మనం దేవుని పిల్లలు మనం ప్రార్థన చేయాలి. ఇంకో సంగతి ఏంటంటే ఉక్రెయిన్లో చాలామంది క్రైస్తవులు ఉన్నారు. ఆమేన్. కాబట్టి క్రైస్తవుడు అనేవాడు నల్లోడు కావచ్చు, తెల్లోడు కావచ్చు, ఎర్రోడు కావచ్చు, నీగ్రోవాడు కావచ్చు, జుట్టుండోడు కావచ్చు, జుట్టు లేనిపోలేనోడు కావచ్చు, ఎవడైనా సరే క్రైస్తవులు అనేటువంటి వాళ్ళ మీదకి శ్రమ వచ్చినప్పుడు తప్పనిసరిగా దేవుని బిడలమైన మనం వారి నిమిత్తమై చేతులు పైకెత్తి మొరపెట్టాలి. దేవునికి స్తోత్రం. అది దేవుని బిడ్డలుగా మన బాధ్యత. ఎటు చెప్పండి? రెండు చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి అందుకే ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, నా పేరు పెట్టబడిన నా జనులు ఆమేన్. అమ్మ చూడండి, నాకల్లే ఏదైనా మీటింగ్ పెట్టిన రాడా వాక్యం ఏనండి జాగ్రత్తగా. నా పేరు పెట్టబడిన నా జనులు, ఆయన పేరు పెట్టుకున్న వాళ్ళం పేరు తగ్గట్టుగా ఉండాలి కదా. దేవునికి స్తోత్రం. కొంతమంది పేర్లు పెట్టుకుంటారు కానీ పేరుకు తగ్గట్టుగా వాళ్ళ భక్తి ఉండదు. దేవునికి స్తోత్రం. ఎస్తేర్ అమ్మ అని పేరు పెట్టుకుంటారు. ఏం పేరు? ఎస్తేర్. ఎస్తేర్ ఏం చేసిందో ఎస్తేర్కే తెలియదు. అదే పేరు పెట్టుకున్న ఎస్తేర్కి. ఆ ఎస్తేర్ కాదు, బైబిల్ చెప్పే ఎస్తేర్ గురించి మాట్లాడలే. లోకంలో పేరు పెట్టుకుంటాడు ఎస్తేర్. ఎస్తేర్ ఏం చేసింది? నేను నశించెదను. కాబట్టి మీరు నా కోసం 3 రోజులు ఉపవాసం ఉండండి. తన జాతి ప్రజలు నశించిపోకుండా, నరకాగ్నికి పోకుండా 3 దినాలు ఏం చేసింది? ఉపవాసం ఉండి ప్రార్థన చేసింది. ఆమేన్. కాబట్టి ఎస్తేర్ అని పేరు పెట్టుకున్న మనం ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. 3 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. మరియమ్మ అని పేరు పెట్టారు కొంతమంది. మరియమ్మ ఏం పేరు? మరియమ్మ గారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరి ఏం చేసింది? యేసయ్య పాదాల దగ్గర కూర్చొని చక్కగా వాక్యం వింటుంది. మరి మైండ్లో మార్తం ఏం చేస్తుంది? భోజనం వండుతుంది. అంటున్నారా? పేరు పెట్టబడినటువంటి ఆయన పిల్లలు ఆయన పోలికలోనికి మార్చబడుతూ ఆయన సన్నిధిలో భయభక్తులు కలిగి ఉండాలి. గట్టి చెప్పండి. దేవునికి స్తోత్రం. ఈ మధ్య ఒక ఆమెకు రాహేల్ అని పేరు పెట్టాం. పెట్టి శాన్నాలైందిలే. దేవునికి స్తోత్రం. నేను మన ఆన్లైన్ ప్రార్థనలో రాహేలు గురించి చెబుతున్నా. ఎంత చక్కటిదో అంత దొంగదని. రాహేలు ఎంత చక్కటిదో అంత దొంగది. ఎందుకు దొంగదే? మీ ఇంటి అంత దొంగతనం చేసింది. మరి ఏం దొంగతనం చేసింది? దొంగది అన్నారు. వాళ్ళ నాన్నోళ్ళ ఇంట్లో ఉన్నటువంటి విగ్రహాలను దొంగతనం చేసి ఒంటి మీద కూర్చొని దాచిపెట్టుకొని, నేను లేవలేనయ్యా, నా పరిస్థితి బాగాలేదని చెప్పింది. దేవునికి స్తోత్రం. ఆ పక్కన వాళ్ళ ఆయన కూర్చొని అంటాడు, ఆమె బాప్తిస్మం రాహేలని పెడితే ఏం పేరు పెట్టామన్నాం, అట్లే ఉందన్న విగ్రహాలు పట్టుకొని. దేవునికి స్తోత్రం. ఆ దరిద్రపు మారలేదన్న, ఆ విగ్రహాలు ఎరికే పోతానంటుంది. మళ్ళా ఏ పేరు పెట్టినామన్నా, బలి పేరు పెట్టినాం మొత్తానికి మా ఆవిడ కంట. దేవునికి స్తోత్రం. నేను ఇచ్చేటప్పుడు బాప్తిస్మం ప్రభు నమ్ముకుంటున్నావా, రక్షించబడ్డావా, బలవంతంగా ఉందా, మారు మనసు పొందావా, క్రమంగా దేవుని సందుకు వస్తావా, క్రమంగా దేవుని సందులో రొట్టె విరుస్తావా, క్రమంగా దేవునికి ఇస్తావా, ఇవన్నీ అడిగి అప్పుడు బాప్తిస్మించు. నేను బాప్తిచ్చేటప్పుడు రాహేల్లానే ఉంది. ఆమె చెబుతారా? గట్టిగా 2 చేతులు పైకెత్తి హల్లెలూయా. నేను బాప్తిచ్చేటప్పుడు అట్టే ఉంది. అయిపోయిన తర్వాత 1 సంవత్సరం 2 సంవత్సరాల తర్వాత దానిలో తయారై దానికి ఎవరేం చేస్తారు? వింటున్నారండి? గట్టిగా స్తోత్రం చెప్పండి.
అందుకని నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ము తాము తగ్గించుకొని, దేవుని సన్నిధిలో దేవుని బిడ్డలు తమ్ము తాము తగ్గించుకోవాలి. ఆమేన్. తగ్గింపు ఆశీర్వాదానికి కారణమవుతుంది. వినయ భావం ఘనతకు మూలం అంటున్నారా? అంటే వినయంగా ఉంటే, తగ్గించుకొని ఉంటే దేవుడు ఉన్నతమైన స్థితిలో ఉంచుతాడు. హోసన్నా మినిస్ట్రీస్కి యేసన్న గారు తర్వాత ఎవరికి అప్పగించిన బాధ్యతలు అంటే అబ్రహాం అనే పాస్టర్ గారికి. అబ్రహాం అనేటువంటి పాస్టర్ గారు చూడటానికి బాగా గంభీరంగా ఉంటాడు, పెద్దోళ్ళ ఉంటాడు, కానీ నాకంటే చిన్నోడు. విన్నారా? మినిస్ట్రీలో ఉన్న జాన్ వెస్లీ కంటే, రాజు కంటే, లేకపోతే రమేష్ కంటే, ఫ్రైడే పాల్ కంటే, వీళ్ళందరికంటే ఇంకోసారి నేను చెప్పిన ఫ్రైడే పాలే అబ్రహాం గారికి బాప్టిజం ఇచ్చాడంట. నా బిడ్డ అంటాడు ఆయన. దేవునికి స్తోత్రం. నా బిడ్డన దేవుడు హోసన్నా మినిస్ట్రీస్కి ఇప్పుడు అధినేతగా ఎన్నుకోనంటే నాకు చాలా సంతోషం ఉంటాడు ఆయన. అంటే ఎందుకు అబ్రహాం గారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నట్టే, అబ్రహాం గారు వీళ్ళందరికంటే చాలా తగ్గింపు, చాలా దీనత్వం. తన మినిస్ట్రీలోకి వచ్చినప్పుడు ఎక్కడో తమిళనాడు అంటే వాళ్ళది, తమిళనాడు కర్ణాటక, అక్కడ నుంచి అందరిని వదిలిపెట్టుకుని ప్రభు కొరకు వచ్చాడు. దైవజనుడు యేసన్న గారి తర్వాత ఎవరు ప్రభు నా తర్వాత అంటే అబ్రహాం గారిని దేవుడు చూపించాడు. చూసారా? ఇప్పుడు ఎన్నిక లేనివాడు, ఈ ప్రాంతం కానివాడు, ఈ దేశం కానివాడు, కానీ దేవుడు ఏం చేశాడు? వినయం, తగ్గింపు స్వభావం ఉంటే ఆ తగ్గింపును బట్టి దేవుడు ఏం చేశాడు? ఒక మినిస్ట్రీస్కే అధిపత్యం చేశాడు. పరిగెరుకునే ఆమెని చేనుకు యజమానురాలు చేసినట్టు ఆయన ఏదైనా చెప్పు గట్టిగా, అసాధ్యములను సాధ్యపరిచే దేవుడు. అటువంటి దేవుడు, దేవుడుగా కలిగిన జనులమైన మనము ధన్యులము. దేవునికి స్తోత్రం కలుగునుగా. అర్థమవుతుందా? అందుకని ఏమంటాడు? నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ము తాము తగ్గించుకొని ఏం చేయాలా? ప్రార్థన అత్యంత శక్తివంతమైన ఆయుధం. ప్రార్థన చాలా, ప్రార్థన చేసి క్రైస్తవుడి దగ్గరికి దయ్యం రాదండి. గుర్తుపెట్టుకోండి. దయ్యం నీ కాడికి వస్తుంటే, రోగం నీ కాడికి వస్తుందంటే, సమస్యలు నీ కాడికి వస్తున్నాయి అంటే, శోధనలు నీ కాడికి వస్తున్నాయి అంటే ఒక్కటే, నీ జీవితంలో ఏం లేదు? ప్రార్థన లేదు. గట్టిగా ఆమె చెబుతారా? ముగిస్తున్నా నేను. దేవునికి స్తోత్రం. ముగింపులోకి వచ్చాను కాబట్టి కొద్ది మాటలు మీరు నిద్రపోకుండా ఉంటే ముగించేస్తాను. ఇంకొక 30 గంటలో నిద్రపోయారంటే 4 దాకా వచ్చుతాను. మీ ఇష్టం. ఇక్కడ నిద్ర సరిగా రావట్లేదని కుర్చీలోకి వచ్చినాను పోయి. ఇక్కడ లేకపోతే తేపోసారి ఆమె అంటుంటే అల్లుడే అంటుంటే లేపుతున్నాని, లేలుయా శాంతం మట్టి గట్టి చెప్పు. మీరు రావటమే గొప్ప సంగతి. రోజానమ్మ గారు కూడా దేవునికి స్తోత్రం. వృద్ధాప్యంలో ఉండి మీరు దేవుని సందుకు వచ్చి కునుకుతూ అప్పుడప్పుడు వాక్యం వింటూ ఉన్నారంటే మీరు ధన్యులు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. వయసుండి ఉండగలిగి స్థితిగతులుండి రాకుండా ఎగ్గొట్టి ఇంటికాడ కాలక్షేపం గడుపుతూ నిద్రపోయే బ్యాచ్ చాలామంది ఉన్నారు. వారికంటే మీరు చెప్పాలా? శ్రేష్ఠులు, ధన్యులు. గట్టిగా హల్లెలూయా. ఆశ కోరిక ఏంటంటే ఏ విధము చేతనైనను పరలోక రాజ్యంలో పాలిభాగస్తులము కావాలి. అందుకని ఎన్ని ఆన్లైన్లైనా, ఎన్ని ఉపవాస ప్రార్థనలైనా అన్నిటికీ ఈరోజు బస్సం బుధవారం అంటగా అంతా బస్సునే. హల్లెలూయా. మన బస్సు బుధవారం చేసేవాళ్ళం కాదు. ఆమేన్. మనుషులు కల్పించే పద్ధతులు దైవోపదేశములని ఆరాధించే బ్యాచ్ కాదు మనం. బైబిల్ మనకు ప్రామాణికం. బైబిల్లో దేవుడు ఏదైతే చెప్తాడో దాన్నే మనం పాటిస్తాం. ప్రభువునే మనం ఫాలో అవుతాం. గట్టిగా
కాబట్టి నా పేరు పెట్టబడిన నా జనులు తాము తగ్గించుకొని ప్రార్థన చేసి ప్రతి విషయంలోనూ ప్రార్థన చేయాల్సిందే. దేవుని చిత్తాన్ని కోరుకోవాల్సిందే. దేవునికి స్తోత్రం. కాబట్టి ఏమంటాడు? ప్రార్థన చేసి నన్ను వెదకి వెదకాలంట. యెహోవా మీకు దొరకు కాలమందున ఆయనను మీరు వేడుకొనండి. ఆయన మీ సమీపమందు ఉండగా. ఇల్లది పాట గుడ్డం పడుతాడు నా పేరు ఎలా అవుతుంది గుడ్డం పడు. లోకానికి దూరముగా నుండు ఓ సోదరా, దూరముగా నుండు సోదరి, కన్నులుండి చూడలేవా యేసు మహిమను, చెవులుండి వినలేవా యేసు మాట. నిద్రపోవాలంట. నాలుకుండి పాడలేవా యేసు పాటలు, కళ్ళు ఉండి నడువలేవా యేసు బాటలు. చక్కటి పాట అండి. మా ఇంట్లో నేను ఈ పాట పాడుతున్నాను. కొత్తగా ప్రభువుని నమ్ముకొని మా ఇంట్లో వాళ్ళందరూ రక్షణ లేనివాళ్ళు. నేను పాట పాడుతుంటే ఈ పాట పాడుతుంటే వీడు మా నాన్న అనేవాడు, వీడు కావాలని మన కాడికి వచ్చి పాడుతుంటాడు. అసలు ఇట్లాంటి పాటలు లేదు వింటున్నారా? వీడు మన కోసమే పాడుతున్నాడు. ఇంటికి పోయి నేను పాడి ఈ పదే పాడేవాడిని. కన్నుల నుండి చూడని మా నాన్న పోయేవాడు. మా నాన్న ముందు అవుతుండేవాడు. ఏయ్ నరవ ఏ పాటరా పాట మా సీరియల్ పెట్టుకుని చూస్తూ ఉండేది. చెవులుండి వినలేవా యేసు మాటను. వాళ్ళు అనుకున్నారు తర్వాత వాళ్ళు కూడా మారు మనసు పొందారు. దేవునికి స్తోత్రం. తర్వాత ఆ గుడ్డామ పాండి క్యాసెట్ వేసుకొచ్చి ఇంట్లో పెట్టాం. మా ఇంట్లో టేబుల్ కాడ చిన్నప్పటి నుంచి ఉండేది. ఈ పాటలు పిచ్చి చిన్నప్పటి నుంచే ఉంది నాకు. దేవునికి స్తోత్రం. ఆ క్యాసెట్ తెచ్చి పెడితే అప్పుడు నిజమే రే పాటలు. అందులో ఆ క్యాసెట్లో అంజూరపు చెట్టొకటి నాటెను ద్రాక్షావనమందు, ఆ పాట. పూతాలేదే అదే పాట ఉండేది. తర్వాత అదే ఆ రోజు యేసయ్య ఉగ్రత రోజు. ఎల్లజాడ తల్లికి లేక. దేవునికి స్తోత్రం చెబుతారా గట్టిగా? కాబట్టి దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనం ఆయన ఏం చేయాలా? వెదకాలి. వెదికే వాళ్ళందరికంట షోలమ్మితి నిద్రపోతా ఎదికిందంట. దేవునికి స్తోత్రం. ఆమె కనపడలా, లేచిందంట, మేలుకుందంట. నేను ఇప్పుడే వెతుకుతున్నాను బయలుదేరింది. రాజమార్గాల్లోకి వెళ్ళింది, సంత వీధుల్లోకి వెళ్ళింది. ఆయన ఎక్కడా కనపడలేదంట. చూడాలి నాకెళ్ళి. దేవునికి స్తోత్రం. ఈ లోపల పట్టణపు కావలి వారు ఎదురు పెడితే వాళ్ళని అడిగిందంట, అయ్యా నా ప్రాణప్రియుని చూశారంటే వాళ్ళు కూడా మాకు కనపడదన్నారంట. ఈ లోపల కొంత దూరం పోయిందంట, ఆయనే ఎదురయ్యాడంట. కొట్టండి చప్పట్లు గట్టి. దేవునికి స్తోత్రం. అడుగుడే మీకు ఇయ్యబడును, వెదుకుడే మీకు దొరుకును, తట్టుడే మీకు తీయబడును. అడుగు ప్రతి వాడు పొందుకుంటాడు. కాబట్టి పూర్ణ హృదయముతో, పూర్ణాత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలముతో ఆయనను మనము వెదకాలి. గట్టిగా గట్టిగా అంటున్నారా? దేవునికి స్తోత్రం. అందుకే వెదకి తమ చెడు మార్గములను విడిచిన ఎడల, చెడు మార్గాలను ఏం చేయాలా? దేవునికి స్తోత్రం కలుగును గాక. తెగులు వచ్చి పోయిన వాళ్ళలో చాలా మంది చెడు పనులు చేసిన వాళ్ళే. ఒక ఆయన నాకేం చెప్తున్నాడంటే, అన్నా సత్తెనపల్లిలో కరోనా వచ్చి చచ్చిపోయిందంతా కాంటోలేనన్నా. దేవునికి స్తోత్రం. ఎందుకంటావు అన్న? ఏమన్నా దుర్మార్గం కదన్న. రూపాయలు 5 రూపాయలు 10 రూపాయలు అట్టగా చేశారన్న. హాస్పిటల్లో ఇన్ని లక్షలు ఖర్చు పెట్టినా వాడు బతకలేదన్న మొత్తం తెచ్చారు. దేవునికి స్తోత్రం కలుగును గాక.
అందుకే దేవుని పిల్లలు దేవుని సన్నిధిలో చెడు మార్గాలను ఏం చేయాలా? విడిచిపెట్టాలి, ఉంచాలా? గట్టిగా. నిద్రపోయే వాళ్ళకి ప్రభు శరీరములో రక్తములో పాలిభాగస్తులుగా ఉండరు. మీరు నిద్రపోకుండా మెలకుగా ఉంటే మీకు రొట్టె ద్రాక్షారసం అందించబడుతుంది. గట్టిగా ఆమె చెప్పండి. 2 చేతులు పైకెత్తి. కొద్ది నిమిషాల్లో ఆ కార్యక్రమంలోకి మనం పోబోతున్నాం. నామే చెప్పలేదు వద్దనే గట్టిగా చెప్పండి. హల్లెలూయా. అసలు ఒక ప్రత్యేకమైన వర్తమానం, మీ మనోనేత్రాలు వెలిగించబడినందున అనే మాట చెబుదాం అనుకున్నా. అసలు నేత్రాలే మూతలు పడుతున్నాయి, మనోనేత్రాలు ఏం దొరుకుతాయి అని చెప్పలా. డెవలపులు అదే చెప్పొచ్చా. యూట్యూబ్లో ఉంటుంది, ఫేస్బుక్లో ఉంటుంది. దేవునికి స్తోత్రం. చూసుకోండి కావాలంటే. నేను వచ్చేసరికి అసలు నేత్రాలే మూతలు పడుతున్నాయి. అసలు ఈ నేత్రాలు తెరిపించి తర్వాత ఎప్పుడైనా మనోనేత్రాలు ముచ్చట చెబుదాం అనుకున్నా. ఆమె చెప్పరా గట్టిగా. 2 చేతులు పైకెత్తి. దేవునికి స్తోత్రం. జాగ్రత్తగా గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా. ముగింపులోకి వచ్చాను. దేవునికి స్తోత్రం. 2 చేతులు పైకెత్తి. ఆకాశము నుండి నేను వారి ప్రార్థనలు విని వారి పాపములను క్షమించి, అదే సంగతి ఇప్పుడు చప్పట్లు కొట్టాల. దేవునికి స్తోత్రం. ఎంత అన్నం కొట్టారు. ఐసీలో ఉన్నాడు, ముక్కుకి చెవులు పెట్టి అనేవాడిని చప్పలు కొట్టరా అనుకున్నాను. ఏమంటున్నాడు? మీరు కూడా అడుగుంటారు చప్పట్లు. చప్పట్లు కొడితే మోత మోగొద్దు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకంటే వారి దేశమును స్వస్థపరచుదును. ఎందుకంటే సర్వ శరీరుల ప్రార్థనలు ఆలకించే దేవుడు మన దేవుడు. దేవునికి స్తోత్రం. అందుకే నేను వారి ప్రార్థనను విని వారి పాపములను క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. కాబట్టి దేశాన్ని పాడు చేయాలన్నా, దేశాన్ని బాగు చేయాలన్నా అది ఎవరి చేతుల్లో ఉంది? క్రైస్తవుల చేతుల్లో ఉంది. మనం ప్రార్థన చేస్తే దేశానికి క్షేమం ఉంటుంది. మనం ప్రార్థన చేస్తే దేశానికి స్వస్థత ఉంటుంది. మనం ప్రార్థన చేస్తే దేశంలో కరువు ఉండదు. మనం ప్రార్థన చేస్తే దేశంలో అసమాధానం కొట్టుకుపోద్ది. మనం ప్రార్థన చెయ్యకే తెగుళ్ళు, రోగాలు, వ్యాధులు, అసమాధానం, దయ్యపు శక్తులు, దుష్టుని కార్యాలు పేటరైపోతున్నాయి. వాటికి సమయం కొంచెమైనా అర్థమైందంటే కానీ మనోళ్ళకి మాత్రం సమయం కొంచెమైనా అర్థం కాక శుభ్రంగా దీన్ని నిద్రపోతున్నారు. ఎంత విచారమో ఒకసారి ఆలోచన చేయాలని ప్రభు ప్రేమతో మీకు తెలియజేస్తున్నాను. దేవునికి స్తోత్రం. ఆవిడ ప్రభు చెప్తున్నాడు, ఈ స్థలమందు చేయబడు ప్రార్థన మీద నా కను దృష్టి నిలుచును, నా చెవులు దానిని ఆలకించును. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా స్తోత్రం చెబుతారా? కాబట్టి మన దేవుడు ప్రార్థనలు చెప్పండమ్మా, ప్రార్థనలు ఆలకించేటువంటి దేవుడు. కాబట్టి నువ్వు ఏ సమయంలోనైనా నా పాట పాడింది, అడుగడుగున స్తుతించనా ఆరాధనతో సంతృప్తి పరచన, ఏ సమయమునకైనా నా స్థితి ఏదైనా అడుగడుగున స్తుతించనా. హల్లెలూయా. అంటే ఏ సమయంలోనైనా ఏ ప్రాంతంలోనైనా మన ప్రభునామాన్ని ఏం చేయాలి? మనం గొప్ప చేయాలా, స్తుతించాలా. ఎందుకంటే ఆయన స్తుతులకు పాత్రుడు, స్తోత్రార్హుడు. ఎందుకంటే ఆయన ఆకాశ మహాకాశాలు పట్టజాలనటువంటి దేవుడు, శూన్యములో నుండి సృష్టిని కలుగజేసినటువంటి దేవుడు. ఆయన ఆశ్చర్య కార్యాలు
బహు ఆశ్చర్యముగా జరిగించే దేవుడు. కాబట్టి రాత్రి ప్రభు సన్నిధిలో చేరి వచ్చిన ప్రతి ఒక్కరము కూడా ఈ వర్తమానం విని దావీదు వలె అర్ధరాత్రులు రాత్రుల పూట ప్రార్థనలు చేస్తూ, ఆమేన్, హల్లెలూయా, సొలొమోను ప్రార్థన ఆలకించిన దేవుడు ఈ రాత్రి నీ ప్రార్థనలు కూడా ఆలకించడానికి సిద్ధంగా ఉన్నాడు గనక ఆమేన్. అందరూ ఒక నిమిషం లేచి నిలబడి ఒక చిన్న తీర్మానం చేసుకుంటూ అందరు లేచి నిలబడాలి. లోపల రావాలి, అందరూ బయట ఉన్న మొత్తం లోపల. కళ్ళు మూసుకొని 2 చేతులు పైకెత్తి ఒక తీర్మానం చేయండి. రావాలి, లోపల రావాలి. థ్యాంక్ యూ లార్డ్, హల్లెలూయా. ఈ రాత్రి ప్రభు శరీరంలో, ప్రభు యొక్క రక్తంలో మనం పాలిభాగస్థులం కాబోతున్నాం. అందరూ ఒక తీర్మానం చేయండి. కళ్ళు మూయండి, 2 చేతులు పైకెత్తండి. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ మైటీ నేమ్. నోరు తెరిచి అడగండి అందరు. అందరు అడగాల. స్తోత్రం, 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 స్తోత్రం. రాత్రి ప్రభు నీ పాదాలు పట్టుకుంటున్నాం అయ్యా, నీ వందనాలు, స్తోత్రాలు. శాశ్వతమైనటువంటి ప్రేమతో మమ్మల్ని ప్రేమిస్తున్న దేవుడు, నా పేరు పెట్టబడిన జిల్లు తమ్ము తగ్గించుకుని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గాలు విడిచిన ఎడల వారి దేశాన్ని స్వస్థపరుస్తానని ప్రభు ప్రస్తుత కాలంలో మాలో ఉన్నటువంటి ప్రతి పాపం, మాలో ఉన్న ప్రతి దోషములను ఆయన మీ శిలువ రక్తము చేత కడిగి పరిశుద్ధపరచు. అందరూ అడుగుదాం. అందరూ అడగాల. Praise. అందరం ప్రభు సన్నిధిలో తీర్మానం చేసుకుంటాం, ప్రార్థన చేసుకుందాం. ఈ రాత్రి ప్రభు యొక్క శరీరములో, ప్రభు యొక్క రక్తంలో పాలిభాగస్తులయ్యేవాడు. ప్రభు మీకు ఒక అవకాశం ఇస్తున్నాడు. దోషములు, పాపములు, అసమాధానమైనటువంటి స్థితిగతులు ఏమైనా ఉంటే దయచేసి రాత్రికాల సమయంలో ప్రభు సెలవిస్తున్న మాట,
ప్రతి దోషాన్ని, ప్రతి పాపాన్ని ఒప్పుకొని పశ్చాత్తాపడండి. ఎవరైనా ఇంకా పాపంలో ఉన్నట్లయితే దయచేసి ఈ శరీరంలో, ఈ రక్తంలో పాలిభాగస్తులు కావద్దు. ఎందుకంటే అపోస్తలుడైనటువంటి పౌలు గారు చెప్తున్న మాటలను జ్ఞాపకం చేసుకోండి. అవిధేయతతో పుచ్చుకున్నటువంటి వారు అనేకులు రోగులు అవుతున్నారు, బలహీనలు అవుతున్నారు, చనిపోతున్నారని దేవుని యొక్క వాక్యం హెచ్చరిస్తూ ఉంది. కాబట్టి ప్రభు అట్టి స్థితి మనకి ఇవ్వకుండా నువ్వు ఇంకా లోకంలో పాపంలో భ్రష్టత్వంలో ఉంటే దయచేసి ఈ పరిచర్యలో పాలిపంపులు పొందవద్దు. ప్రభు ప్రభుత్వం మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను. సిద్ధపడిన వారు మాత్రమే లేచి నిలుచుని ఈ పరిచర్య పాలిభాగస్తులు కావాలని ప్రభునామములో తెలియజేస్తున్నాను. ప్రభువైన యేసు తాను అప్పగింపబడినటువంటి రాత్రి ఒక రొట్టెని విరిచి శిష్యులకు ఇచ్చి, ఇది మీ కొరకు విరవబడుతున్నటువంటి నా శరీరం, మీరు దీన్ని పుచ్చుకున్నప్పుడు నా మరణ పునరుత్థానములను ప్రచురం చేయమని ప్రభు సెలవిచ్చిన మాటను జ్ఞాపకం చేసుకుందాం. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము కలిగిన వాడు, అంచెదినమున వాని నేను లేపుదునని ప్రభు సెలవిచ్చినటువంటి మాటను జ్ఞాపకం చేసుకుంటూ, ప్రభు మన కొరకు చేసినటువంటి శిలువ త్యాగమును జ్ఞాపకం చేసుకుంటూ ఈ రాత్రి ఈ గొప్ప పరిచర్యలో మనమందరం పాలిభాగస్తులం అవుతాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువా, నీ ఘననామానికి మహిమ చెల్లిస్తూ ఈ రాత్రి నీ శరీరంలో పాలిభాగస్తులైన మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇది మీ శరీరమే కానీ వేరొకటి కాదు కనుక ప్రభువా, మీ శరీరాన్ని విరిచి పుచ్చుకునే మాలో మీ జీవాన్ని నుంచి మీ సాక్షులుగా ప్రభువా నిత్యరాజ్యంలో ప్రవేశించేంత వరకు కృప మా చుట్టూ ఆవరించి ఉన్నట్లుగా సహాయం దయచేయండి. నీ శరీరాన్ని విరిచి పుచ్చుకునే మాలో మీ జీవాన్ని నుంచి నీలో మేము, మాలో మీరు నిలిచి ఉన్నట్లుగా కృప దయచేయండి. అయ్యా, మా పితరులు అరణ్యంలో మన్నా తిన్నా చనిపోయారు, కానీ ప్రభువా నన్ను తినవాడు నా మూలంగా జీవిస్తాడని మీరు సెలవిచ్చారు. పరలోకం నుండి వచ్చిన జీవాహారం నీవే గనుక నాయన నీ ఘననామానికి మహిమ చెల్లిస్తూ ఈ రాత్రి ఈ పరిస్థితులు మేమందరం పాలిభాగస్తులకు మీరే మమ్మల్ని బలపరిచి భద్రపరచమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. నా ప్రియుడు యేసు, నా ప్రియుడు యేసు వేలాడే సిలువలో ప్రాణమే బలి చేసెనిలా, నా ప్రియుడు యేసు, నా ప్రియుడు యేసు వేలాడే సిలువలో ప్రాణమే బలి చేసెనిలా, నా ప్రియుడు యేసు. మెల్లని చల్లని స్వరమే వినబడెను, మెల్లని చల్లని స్వరమే వినబడెను, తండ్రి నీవేమి చేయుచున్నారో, తండ్రి వీరేమి చేయుచున్నారో ఎరుగరు గనుక క్షమించుమనెన్, నా ప్రియ స్వరమే, నా ప్రభు స్వరమే, నా ప్రియుడు యేసు, నా ప్రియుడు యేసు.
సిలువలో ప్రాణమే బలి చేసెనిలా నా ప్రియుడు యేసు. కల్వరిలో మన కొరకు ప్రాణం పెట్టినటువంటి దేవుడు మనము పొందవలసిన పాప దోష శిక్ష ఆయన భరించి శిలువ మ్రాణి మీద మనల్ని నిర్దోషులుగా, నిరపరాధులుగా, నిష్కలంకులుగా చేయుట కొరకే ఆయన శ్రమ పొందినటువంటి దేవుడు. ఈ రాత్రి అట్టి క్రీస్తు శిలువ శ్రమలను జ్ఞాపకం చేసుకుంటూ ప్రభు శరీరాన్ని చేతపుచ్చుకొని మనం ఆర్భాటంగా ప్రభువుకు స్తోత్రం చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు నీకే స్తుతి. హస్తం పైకెత్తి యేసు ప్రభు నీకే స్తోత్రం. యేసు ప్రభు నీకే స్తోత్రం. యేసు ప్రభు నీకే స్తోత్రం. మునుపు దూరస్థులమైనటువంటి మనందరినీ క్రీస్తు తన రక్తము ద్వారా సమీపస్తులుగా చేసిన ఇటు గొప్ప దేవుడు, ఇటు ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వాడు గనుక అటు యేసయ్య కృపలను మనం జ్ఞాపకం చేసుకుంటూ, శిలువ శ్రమలను జ్ఞాపకం చేసుకుంటూ మరొకసారి ఆర్భాటంగా ప్రభువుకు స్తోత్రం చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా. విశ్వాసముతో ప్రభు శరీరాన్ని భుజిద్దాం. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఒక పాత్రను ఎత్తుకొని, ఇది మీ కొరకు చిందింపబడుతున్నటువంటి నా నిబంధన రక్తం, మీరు దీన్ని పుచ్చుకున్నప్పుడు నా మరణ పునరుత్థానాలు ప్రచురం చేయమని ప్రభు సెలవిచ్చిన మాటను జ్ఞాపకం చేసుకుంటూ ఈ యొక్క ప్రభు రక్తములో మనం పాలిభావిస్తున్నాం. పరిశుద్ధుడా నీ ఘననామానికి మహిమ చెల్లిస్తూ ఈ రాత్రి నీ శరీరంలో పాలిభావిస్తున్నామని మేము తిరిగి నీ రక్తంలో కూడా పాలిభావిస్తమవుతుండగా యేసు రక్తం ప్రతి పాపము నుండి మమ్మల్ని పవిత్రులుగా చేయనని నీ లేఖన సత్యాన్ని బట్టి మరొకసారి మీ ఘననామానికి మహిమ చెల్లిస్తూ మీరు మా కొరకు కార్చిన నిబంధన రక్తాన్ని బట్టి, పరిశుద్ధమైన రక్తాన్ని బట్టి, నిర్దోషమైన నిష్కలంకమైన గొర్రెపిల్ల రక్తాన్ని బట్టి మీ ఘననామానికి మహిమ చెల్లిస్తూ ప్రభా నీ సన్నిధిలో మీ రక్తంలో మేము ఇప్పుడు పాలిభావిస్తమవుతున్నాం. మీరే మమ్మల్ని బలపరచమని, మధ్యాకాశములకు మీరు వచ్చినప్పుడు నీ ఎదుట నిర్దోషులుగా, నిరపరాధులుగా, నిష్కలంకులుగా, నిందారహితులుగా నేను ఎదుర్కొనే గొప్ప భాగ్యం మీరు మాకు అనుగ్రహించి మీ ఘననామానికి మహిమ తెచ్చుకున్నాను. యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. సిల్వలో నాకై కార్చెను యేసు రక్తము,
మార్చెను యేసు రక్తము. శిలనైన నన్ను మార్చెను యేసు రక్తము. శిలనైన నన్ను మార్చెను యేసు రక్తము. యేసు రక్తము ప్రభు యేసు. పుచ్చుకున్నవాడు మోకరించి ప్రార్థనలో ఉండు. యేసు రక్తము ప్రభు యేసు రక్తము. అమూల్యమైన రక్తము యేసు రక్తము. అమూల్యమైన రక్తము యేసు రక్తము. రోగములను బాపును యేసు రక్తము. రోగములను బాపును యేసు రక్తము. దురాత్మల పారద్రోలును యేసు రక్తము. దురాత్మల పారద్రోలును యేసు రక్తము. యేసు రక్తము ప్రభు యేసు రక్తము. యేసు రక్తము ప్రభు యేసు రక్తము. శక్తి బలమును ఇచ్చును యేసు రక్తము. శక్తి బలమును ఇచ్చును యేసు రక్తము. రాత్రికాల సమయంలో ప్రభు మనకిచ్చినటువంటి కృపను జ్ఞాపకం చేసుకుంటూ, ఇంకా మీ కుటుంబాల్లో మారు మనసు లేనివారు, రక్షణ లేనివారు, బాప్తిస్మ అనుభవం లేనివారు ఇంకెవరైనా ఉంటే, ఇటు గొప్ప పరిచర్యలో పాలిభాగస్తులు కానివారు ఎవరైనా ఉంటే, దయతో ప్రభు సన్నిధిలో ప్రతి ఒక్కరూ ఒక తీర్మానం చేయండి. వారి కొరకు, కుటుంబాల కొరకు ప్రార్థనలు చేయండి. థ్యాంక్ యూ జీసస్.